సో చాలామంది క్యాటరాక్ట్ సర్జరీ డిలే చేస్తారు. అసలు క్యాటరాక్ట్ సర్జరీకి రైట్ టైం ఎప్పుడు, అసలు చేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది? క్యాట్రాక్ట్ ఉన్న ఎర్లీ స్టేజెస్లో క్యాట్రాక్ట్ రావడం వలన ఆ కాంట్రాస్ట్ డిఫరెన్స్ వలన మనకి చూపు ఏదైతే మారుతుందో అండ్ దానికి రిలేటెడ్గా ఏదైతే మనకి ఇబ్బందులు అవుతాయి, అంటే సడన్గా పడిపోవడము, నడిచేటప్పుడు తడబడటము, ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలి. ఎందుకు ఆ క్యాట్రాక్ట్ వలన వచ్చే ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ వలన మేజర్ ప్రాబ్లం అవ్వకుండా చూసుకోవడానికి క్యాట్రాక్ట్ మనం రైట్ స్టేజ్లో చేయాలి. క్యాట్రాక్ట్ని గ్రేడ్ చేస్తాం మనం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 4 అంటే అన్నిటికంటే గట్టిపడిన క్యాట్రాక్ట్, గ్రేడ్ 3 అంటే దానికంటే కొంచెం తక్కువ, గ్రేడ్ 2 అనేది రైట్ టైం అన్నమాట. సో క్యాట్రాక్ట్ మనము రైట్ స్టేజ్లో చేయడం వలన లేజరు విపరీతంగా ఎక్కువ పవర్ ఉపయోగించకుండా మనం చేస్తే రికవరీ ఫాస్టర్గా ఉంటుంది. మరీ ఎర్లీగాను కాకుండా మరీ లేట్గాను కాకుండా రైట్ స్టేజ్లో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.